పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ హెచ్చరించింది. దీంతో వివిధ కారణాలతో ఇండియాకి వచ్చిన పాక్ పౌరులంతా వాఘా సరిహద్దు ద్వారా దేశం దాటిపోతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్థానికంగా ఎవరైనా పాకిస్తానీలు ఉన్నారా అని ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు భారత్లో పాకిస్తానీలు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారనే లెక్క బయటపడుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక పాకిస్తాన్ అమ్మాయి ఉందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ అమ్మాయి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ఆ అమ్మాయి ఎవరు, పాకిస్తాన్ నుంచి వచ్చి శ్రీ సత్యసాయి జిల్లాలో ఎందుకుంటోంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని బళ్ళారికి చెందిన మహబూబ్ పీరన్ అనే వ్యక్తి దేశ విభజన సమయంలో పాకిస్తాన్ వెళ్లిపోయారు. అక్కడే ఆయనకు 2 కొడుకులు 2 కూతుళ్లు జన్మించారు. చిన్న కూతురు జీనత్ పీరన్ ను ధర్మవరంలోని తన చెల్లెలు కొడుకైన రఫీక్ అహ్మద్ కు ఇచ్చి 1989లో వివాహం చేశారు. ఈ జంటకు మొదట కొడుకు పుట్టాడు. ఆ తర్వాత 1998లో జీనత్ రెండోసారి గర్భం దాల్చిన సమయంలో పాకిస్తాన్లో తన తండ్రికి ఆరోగ్యం బాలేదని సమాచారం అందటంతో అక్కడికి వెళ్ళింది. ఆ సమయంలోనే కార్గిల్ యుద్ధం మొదలు కావడంతో తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. గర్భవతిగా ఉన్న జీనత్ పీరన్ పాకిస్తాన్లోనే కూతురు రంసా రఫీక్ కు జన్మనిచ్చింది. అయితే పరిస్థితులు చక్కబడ్డ తర్వాత 2005లో జీనత్ పీరన్ తన కూతురు రంసా రఫీక్ ను తీసుకుని అప్పటి అనంతపురం జిల్లా, ప్రస్తుత శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి వచ్చేసింది. ఎందుకు రాలేదబ్బా అంటే వాళ్ళు అక్కడే ఇదైనారు కాబట్టి. ఇక్కడ యాక్చువల్గా ఆమె 8th మంత్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఆమె కరాచీకి పోయింది. వాళ్ళ నాయన ఆరోగ్యం బాగలేదు అది అనేసి. మళ్ళీ తమ్ముని పెళ్ళి ఉంటే పెళ్ళి చూసుకునేసి చేసుకొని వచ్చేదాకా ఇదైపోయాను అనమాట. మనము ఆ తర్వాత వచ్చేసి కార్గిల్ యుద్ధం వచ్చింది. మనమేమో ఇండియన్ ఎంబసీకి అప్రోచ్ అయినాము, పాస్పోర్ట్స్ కోసం అప్లై కూడా చేస్తాం, వాళ్ళు కూడా రమ్మనేసి అన్నారు. కార్గిల్ యుద్ధం ద్వారా మొత్తం వాళ్ళు షిఫ్ట్ చేసేస్తారు అన్నమాట. విలేకరులు అంటారు, ఎంబసీ ఆఫీస్ వచ్చేసి ఇండియాకి రిటర్న్ బ్యాక్ వచ్చేసినప్పుడు కొన్ని 3-4 ఇయర్స్ బంద్ ఉంది అనమాట. అందుకోసం వాళ్ళు రాలేకపోయినారు. కొద్దిగా లేట్గా వచ్చింది. 2007లో వచ్చింది కూతురు. అప్పటి నుంచి ఈడే చదువుకుంటా ఉంది, ఈడే కంప్లీట్ చేసుకుంటుంది ఎడ్యుకేషన్. 7 ఏళ్ల వయసులో ధర్మవరం వచ్చేసిన రంసా రఫీక్ కి ప్రస్తుతం 26 ఏళ్లు నిండాయి. అయినా ఇప్పటికీ పాకిస్తాన్ పౌరురాలిగానే రికార్డుల్లో కొనసాగుతోంది. దీనికి కారణం ఆమెకు భారత్ పౌరసత్వం రాకపోవడమే. 2 ఏళ్ల కిందట భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా రాలేదు. ఈ విషయంలో రంసా రఫీక్ తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఉంది. రంసా ధర్మవరం వచ్చి చదువు కొనసాగించినప్పటికీ ఆమెకు భారత పౌరసత్వం కోసం తల్లిదండ్రులు ప్రయత్నించలేదు. కానీ 2018లో పాకిస్తాన్ పౌరసత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. 2028 వరకు అది మనుగడలో ఉంటుంది. ఇక 2023లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ అధికారులు ఆమోదం వేయలేదు. దీంతో ప్రస్తుతం రంసా రఫీక్ పరిస్థితి ఏంటన్న దానిపైన ఆసక్తి నెలకొంది. కేంద్ర ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లాలా, లేదంటే తల్లిదండ్రులతో ఇక్కడే ఉండాలా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. పాకిస్తాన్లో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? బంధుత్వము. మా సొంత మేనమామ, మా అమ్మ తమ్ముళ్ళు వచ్చేసి 48లో ఆయన వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళది బళ్ళారి నుండి ఈడే హైదరాబాద్కి వచ్చి ఆయన ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసుకొని సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆయన ఇన్స్పెక్టర్గా జాబ్ చేస్తున్నాడు బళ్ళారిలోనే. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అంతా పోతా ఉంటే వాళ్ళతో పాటు ఆయన కరాచీకి అక్కడ సెటిల్ ఆడే సెటిల్ అయినాడు. మళ్ళీ మా తాతలు వీళ్ళు వచ్చేసి ఈడే మ్యారేజ్ చేస్తారు. మా అత్త వచ్చేసి ఆండ్పూరే గుజర్పేట వాళ్ళది. మళ్ళీ ఆయన కూడా పిలుచుకుపోయినాడు. మళ్ళీ మా తాతని చిన్న 2 మామూలు ఉండి వాళ్ళకంతా ఆయన ఆడే పిలుచుకుని ఆడే సెటిల్ చేసుకున్నాడు. మనం గుర్తుగా మేనమామ కూతురు అనే ఉద్దేశంతో మా అమ్మ ఎప్పుడు బాధపడింది. మా అన్నోళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా, నేను మా ఇంట్లో చిన్నది, వాళ్ళ సలహా పైన మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు రంసా తండ్రి రఫీక్ అహ్మద్ మాత్రం తన కూతురుకు వచ్చిన సమస్య ఏమీ లేదని, తనకు లాంగ్ టర్మ్ వీసా ఉందని చెప్తున్నారు. కానీ వీసా మీద ఉన్న వాళ్ళనే కదా
కేంద్ర ప్రభుత్వం దేశం విడిచిపెట్టమంటోంది. రంసా రఫీక్ ఈ దేశంలోనే ఉండాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాల్సిందే. సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే తప్ప రంసా రఫీక్ ధర్మవరంలో ఉండటానికి వీలు పడదు. ఎందుకంటే పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంతో మంది పాకిస్తాన్తో సంబంధాలు కలిగి ఉన్నారు. భారత అబ్బాయిలను పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ అమ్మాయిలు కూడా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. భర్త, పిల్లలను వదిలిపెట్టి తాము పాకిస్తాన్కి వెళ్లమని చాలా మంది మహిళలు వాఘా సరిహద్దు వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో రంసా రఫీక్ పరిస్థితి కూడా ఆందోళనకరమే. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పుడు మీకు పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్నారు కదా, అవును. ఇప్పుడు నీకు ఏమి సమస్య వచ్చింది? నాకేం సమస్య రాలేదు. సిటిజన్షిప్ కోసం అప్లై చేస్తున్నామండి. అది ప్రాసెస్లో ఉంది. అది అయిపోయిందంటే సిటిజన్షిప్ వచ్చిందంటే ఇంకా ఆమె ఇండియన్ అయిపోతుంది. మా భార్యకు నేను ముందే సిటిజన్షిప్ తెచ్చుకున్నాను. ఆమె కూడా ఒకప్పుడు పాకిస్తాన్ నేషనల్. ప్రాబ్లం అంటూ ఏం లేదండి. నీ కూతురు కొడుకు కానీ లేదు, ఏం ప్రాబ్లం ఏం లేదు. లాంగ్ టర్మ్ వీసా పైన పాప ఉంది. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం లాంగ్ టర్మ్ ఉన్నది ఎవరన్నా కానీ ఉండొచ్చు, అబ్జెక్షన్ ఏం లేదు. వెంటనే పోవాల్సిన అవసరం లేదు అనేసి ఆర్డర్ వచ్చింది.